ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయం మీకు లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా ఉపయోగపడుద్దండి. కాబట్టి వీడియోని కుదిరితే సేవ్ చేసి పెట్టుకోండి. లేదంటే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండండి. ఇంతకీ విషయం ఏంటంటే, మనం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఆయన ప్రిస్క్రిప్షన్ రాస్తా ఉంటాడు. ఈ టాబ్లెట్ ఇప్పుడు వాడండి, ఈ టాబ్లెట్ ఇప్పుడు వాడండి అని చెప్పేసి ఇస్తుంటాడు. ఒక్కోసారి ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మనం మెడికల్ షాప్‌కెళ్ళినప్పుడు అక్కడ మెడికల్ షాప్ ఆయన టాబ్లెట్స్ ఇస్తారు. దాని మీద ఒక్కోసారి రాస్తారు. లేదంటే ఈ రోజుకి ఇలా వాడండి అని చెప్పేసి ఇస్తుంటారు. కానీ ఒక్కోసారి మనం కంగారులో గనక ఏదైనా ఒక టాబ్లెట్ గురించి మర్చిపోతే అది ఎలా వాడాలి ఏంటన్నది ఆ టాబ్లెట్ మీద ఒక కోడ్ రూపంలో ఉంటుందండి. అలాగా ఏ కోడ్ ఉన్న టాబ్లెట్ ఎలా వాడాలి అన్నది నేను మీకు ఇప్పుడు చాలా వివరంగా చెప్తానండి. ఓకే. ఒకవేళ మీరు వేసుకునేటటువంటి టాబ్లెట్ మీద ఏసీ అని ఉంటే బిఫోర్ మీల్ అంటే భోజనానికి ముందు వేసుకోవాలండి. లేదా డీసీ అని ఉంటే ఆఫ్టర్ మీల్ భోజనానికి తర్వాత వేసుకోవాలండి. తర్వాత మీరు వేసుకోబోయే టాబ్లెట్ల మీద బీడీ అని ఉంటే రోజుకి 2 సార్లు, టీడీ అని ఉంటే రోజుకి 3 సార్లు, ఓడీ అని ఉంటే రోజుకి ఒకసారి మాత్రమే వేసుకోవాలి ఆ టాబ్లెట్. క్యూడీ అని ఉంటే రోజుకి 4 సార్లు టాబ్లెట్ వేసుకోవాలి. ఎస్ఓఎస్ అని ఉంటే అవసరం వచ్చినప్పుడు మాత్రమే టాబ్లెట్ వేసుకోవాలని చెప్పేసి దాని అర్థం అనమాట. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి. కుదిరితే వీడియోని సేవ్ చేసుకోండి. వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.